హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మనం భువనేశ్వర్లోని మరి చాలా ఫేమస్ రసగుల్లా స్వీట్ని, తర్వాత చెన్నాపోడాని ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ భువనేశ్వర్లో మనం గమనిస్తే ఎక్కడ చూసినా, ఏ స్వీట్ షాప్లో చూసినా చెన్నాపోడా, రసగుల్లా కంపల్సరీగా ఉంటాయండి. ఇక్కడ తయారు చేసినవి చాలా వరకు వెస్ట్ బెంగాల్ వెళ్తుంటాయి. अबली रसगुल्ला, ओके, ये भी अबली रसगुल्ला है ना? हाँ, एक ही है। हाँ, ये जिली है, चना जिली। चना चना जिली। सना जिल्ली ये तड़िया है। तड़िया, हाँ, चना तड़िया। ముందుగా మనం ఏంటంటే ఇప్పుడు రసగుల్లా ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది పాకం తయారు చేస్తున్నాడు. మరి అందులో ఎక్కువ షుగర్ వేసి వాటర్లో పాకం చేస్తున్నాడు అనమాట. కింద పెద్ద పొయ్యి పెడతారు. ఈ విధంగా ఈ పొయ్యి పెట్టి బాగా పాకాన్ని మరిగిస్తూ ఉంటారు. ఈ రసగుల్లా చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చెన్నా అండి. ఈ చెన్నా దేని నుంచి వస్తుంది అంటే పాలని విరగొట్టి ఇలా చిన్న పూసలాగా వస్తుంది అనమాట. సన్న పూసలాగా వస్తాయి. ఈ చిన్న చిన్న రవ్వ టైప్లో ఇలా వస్తుంది అనమాట. పాలను విరగొడుతూ వస్తుంది కదా, సేమ్ అదే దీన్ని వాడతారు. ఆ చెన్నాని ఏం చేస్తారంటే క్లాత్లో కట్టి ఈ విధంగా ఒక దగ్గర పెడతాడనమాట. ఫస్ట్ పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే బాగా ప్రెస్ చేసి దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేస్తారనమాట. మ్యాక్సిమం వాటర్ అసలు చాలా వరకు దాని నుంచి డ్రైన్ తీసేస్తారు. బాగా వాటర్ తగ్గిపోయిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాడు. నెక్స్ట్ ఏంటంటే మరి ఇందులో ఇప్పుడు డ్రైన్ చేసిన దాంట్లో సుజీ రవ్వ, మళ్ళీ ఇలాచీ వేస్తారు. సుజీ, ఇలాచీ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేస్తారండి ఈ విధంగా. మరి ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 కేజీలు చెన్నా తీసుకున్నారండి. 10 కేజీల చెన్నాకి వీళ్ళు 400 గ్రాములు సుజీ రవ్వ వేస్తారు. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ టేబుల్ మీద తీసుకొచ్చి వాడు ఏం చేస్తాడంటే ఇలా బాగా మిక్స్ చేస్తాడండి. ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని మళ్ళీ కొద్దిగా తీసుకొని మిక్స్ చేస్తాడనమాట. అంతా ఒక్కసారి మిక్స్ చేయడం, మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా తీసుకుని బాగా మిక్స్ చేసి దాన్ని ఏం చేస్తాడంటే పక్కన పెట్టుకుంటాడు. దీని తర్వాత బాగా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు ఉండల కింద చుట్టడానికి చిన్న చిన్న ఇలా తీసుకుంటాడు. ఈ విధంగా తీసుకుని వాటిలో ఏంటంటే నెక్స్ట్ ఉండల కింద చుడతారు అనమాట. నీట్గా రౌండ్ బాల్స్ లాగా చుడతారు. వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ సైజెస్ చేస్తారు. 10 రూపీస్ రసగుల్లా అని, 5 రూపీస్కి డిఫరెంట్ సైజ్ రసగుల్లా, ఇలా రసగుల్లాస్ డిఫరెంట్ సైజెస్ లో వీళ్ళు చుడుతూ ఉంటారు. వీళ్ళని నేను అడిగాను సుజీ రవ్వ ఎందుకు వేస్తారంటే, సుజీ రవ్వ వేయకపోతే ఏంటంటే ఆ బాల్స్ అవి మా బాయిల్ చేస్తున్నప్పుడు విత్ స్టాండ్ అవ్వవు అనమాట, విరిగిపోతుంటాయి. అందుకని కంపల్సరీ సుజీ రవ్వ వేయాలి. మరి పాకం బాగా మరిగిన తర్వాత ఏం చేస్తామంటే ఆ చుట్టుకున్న ఆ ఉండల్ని తీసుకొచ్చి మనం ఈ పాకంలో వేస్తారండి. ఈ పాకంలో వేసిన తర్వాత అలా మరుగుతూ ఉంటది అనమాట. చాలా సేపు మరుగుతూ ఉంటది. అది మరుగున తర్వాత దాని కలర్స్ మారుతూ ఉంటాయి. చూసి అలా పైకి తేలుతుంది కదా, అలా తేలకూడదు. ఇది కిందకి మునిగిపోయి ఏంటంటే దాంట్లో బాగా ఇదైతూ ఉంటే చాలా బాగా వస్తుందంట. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే చూడండి, అది బ్రౌన్ కలర్లోకి మారుతుంది కదా. ఈ పాకంలో అలా బాయిల్ కొలిది మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. మంచి బ్రౌన్ కలర్ ఎప్పుడైతే బాగా మంచి బ్రౌన్ కలర్ వస్తుందో అంటే వచ్చిన వైట్ అండ్ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని పాకం నుంచి బయటికి తీయడం మొదలు పెడతారు. తీసుకెళ్లి ఎందులో పెడతారు అంటే ఈ పాకం పక్కనే ఒక వేడి నీళ్ళ కొండను చూసారా, ఆ వేడి నీళ్ళ కొండలోని వేడి నీళ్ళు బాగా మరగబెడతారండి. వేడి నీళ్ళు బాగా మరగబెట్టి ఈ బేసిన్ లో వేడి నీళ్ళు పోసుకుంటారు. వేడి నీళ్ళు పోసిన తర్వాత బేసిన్స్ లో ఉన్న హాట్ వాటర్ లోకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఉండలు తీసి ఈ బాగా ఆ పాకంలో మరిగిన ఉండలు తీసి వేస్తూ ఉంటారు. అలా వేసినప్పుడు మీరు గమనిస్తే హాట్ వాటర్ లో ఉన్న బాల్స్ అవన్నీ కూడా ఈ రసగుల్లాలన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి చూసారా. అవన్నీ హాట్ వాటర్ వేసినప్పుడు అలా కిందకి వెళ్ళిపోతాయి. అలాగే వెళ్ళాలంటే కంపల్సరీగా అలాగే వెళ్తేనే అది మంచి క్వాలిటీ కింద వచ్చినట్టు. తర్వాత దీన్ని ఇలాగా వీళ్ళు మొత్తం తీసిన తర్వాత కొన్ని ఏం చేస్తారంటే లాస్ట్ లో రావు బయటికి, అవి కొద్దిగా ఉండిపోతాయి కదా, చాలా తక్కువ ఉండిపోతాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని తీయడం కోసం కొద్దిగా కోల్డ్ వాటర్ వేస్తారు. ఎప్పుడైతే కోల్డ్ వాటర్ వేస్తారో, చల్లనీళ్ళు వేస్తారో చూడండి ఎలా పైకి వెళ్ళిపోతాయి అవన్నీ. ఒకసారి ఎక్కడ ఉన్న లోపల ఉన్నవన్నీ పైకి ఇలా తేలిపోతుంటాయి చూసారా. అవన్నీ కూల్ వాటర్ వేసాడు అనమాట, హాట్ వాటర్ మానేసి. అప్పుడు అంటే ఇలా వస్తాయి, సింపుల్ గా తీసేసుకుంటాడు మొత్తం కూల్ వాటర్ వచ్చినప్పుడు. మరి ఇదంతా కూడానండి మీరు గమనిస్తే ఏంటంటే షుగర్ పాకం అనమాట. మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు అంట. స్పెసిఫిక్ గా బెల్లం వాటర్ ఇస్తే బెల్లంతో కూడా చేస్తారంట వీళ్ళు. సో ఇదంతా కూడా షుగర్ పాకం. ఈ షుగర్ పాకంలోనే ఇంతవరకు ఆ రసగుల్లాస్ అన్ని కూడా బాయిల్ అయ్యాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. షుగర్ 10 kg के लिए?
जैसे 10 केजी चना है उसके लिए 8 किलो चीनी 8 किलो ఓకే 10 కిలో చనా అయితే 8 కిలో షుగర్ ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే అండి 10 కేజీల చన్నాకి వీళ్ళు ఏం చేస్తారంటే 8 కేజీస్ షుగర్ తీసుకుంటారంట. మరి తర్వాత వీళ్ళు ఇంకో పని ఏం చేస్తారు చూస్తారు, ఇందులో ఉన్న హాట్ వాటర్ ని మొత్తం అన్ని కూడా ఆ పాకంలోకి తోడేస్తున్నాడు, బయటికి తీసేస్తున్నాడు ఇందులోంచి. చూసారా ఈ యొక్క రసగుల్లాస్ అన్ని కూడా కిందకి ఇలా వెళ్ళిపోయి ఉన్నాయి, వాటర్ కిందకి వెళ్ళిపోయి ఉన్నాయి. సో ఈ వాటర్ అంతా కూడా తీసేసి ఆ పాకంలో పోసేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ వాటర్ అంతా తీసేసి పాకంలో పోసేస్తాడో తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే అందులో పాకంలో ఉన్న పాకాన్ని అంతా కూడా ఆ కుండలో ఉన్న పాకాన్ని అంతా కూడా తీసి ఇగో ఇలా క్లాత్ పెడతాడు పైన, ఈ రసగుల్లాస్ పైన క్లాత్ స్టైనర్ లో పెట్టి ఈ స్టైనర్ పైన ఈ క్లాత్ పైన ఆ పాకం అంతా వేడివేడి పాకం అంతా కూడా ఇందులో పోస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ పాకం ఇలా పోసి ఎందుకు క్లాత్ పెడతారంటే చాలా అంటే అలా కంటిన్యూస్ గా షుగర్ మరుగుతూ ఉంటే వేస్ట్ వస్తుంటది కదా, సో ఆ వేస్ట్ వాళ్ళు అప్పటికప్పుడు తీసేస్తుంటారు పక్కకి. కానీ ఇంకేదైనా వేస్ట్ ఉంటే అది కూడా పోతుంది ఈ దీంట్లో ఉండడానికి. ఒక్కసారి ఈ పల్సర్ పాకం అందులో వేసిన తర్వాత ఆ హాట్ వాటర్ దాంట్లో వేసిన తర్వాత రసగుల్లాస్ అన్ని మళ్ళీ పైకి ఇలా తేలిపోతాయి. పాకం అంత కింద ఉంటది, రసగుల్లాస్ అన్ని కూడా పైకి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ 2 దాంట్లో కూడా చేస్తున్నాడు, సేమ్ అదే అనమాట. పంచదార పాకం వేస్తున్నాడు, వేసిన తర్వాత ఆ గుడ్డ పైన వేసిన తర్వాత ఆ గుడ్డ ఏంటంటే ఏదైనా వేస్ట్ ఏదైనా ఉంటే ఆ గుడ్డ కిందకి వెళ్ళకుండా ఆపిస్తుంది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఇలా మొత్తం జాడిస్తాడు, గట్టిగా జాడిస్తాడికి మొత్తం అందులో రసగుల్లాస్ అన్ని కూడా ఇలా పైకి వచ్చేస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్. సో వేడి రసగుల్లా రెడీ, ఇది తీసుకెళ్లి ఇంకో షాపులు పెట్టేసుకుని అమ్మేసుకోవడమే, వాడు తీసుకెళ్లిపోతాడు నెక్స్ట్ చూడండి. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఈ రసగుల్లాలు వేడి రసగుల్లాలు తయారు చేస్తారండి. 10 రూపాయలకి 5 రూపాయలకి తయారు చేసి అమ్ముతారనమాట. ఇలా వేడి రసగుల్లాలు ఇవన్నీ 2 days లో అయిపోతాయి వీళ్ళ దగ్గర, వీళ్ళ షాప్ లో. దీని తర్వాత చెన్నపొడ కూడా చాలా ఫేమస్ అండి. ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అలా కేక్ ముక్కల్లాగా ఉన్నాయి కదా, కేకుల్లాగా ఉన్నాయి కదా, అవే చెన్నపొడ. జున్నులాగా అనిపిస్తుంది మనం తింటుంటే. మరి ఈ చెన్నపొడ చేయడం కూడా సేమ్ చెన్నా వాడతారండి. ఇందాక మనం రసగుల్లాకి ఏ విధంగా అయితే మిల్క్ నుంచి చేసిన చెన్నా వాడారో సేమ్ అదే చెన్నా వాడతారు. దీంట్లో కూడా ఏంటంటే వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఈ విధంగా బౌల్లో వేసుకుంటారు అనమాట. దీంట్లో వాళ్ళు ఏం మిక్స్ చేస్తారంటే సేమ్ సుజీ రవ్వ వాడతారు. 17 కేజీలు వీళ్ళు చెన్నా తీసుకున్నారు. 17 కేజీలకి వీళ్ళు 900 గ్రాములు సుజీ రవ్వ వాడారు. తర్వాత షుగర్ దీంట్లో యాడ్ చేస్తారు, ఇలాచీ యాడ్ చేస్తారు. ఫస్ట్ ఇలాచీ తగినంత అనమాట, దాని ఫ్లేవర్ కోసం అని చెప్పి వేస్తారు. అది వేసిన తర్వాత మరి షుగర్ యాడ్ చేస్తారు. షుగర్ ఎంత యాడ్ చేస్తారంటే వీళ్ళు 7 కేజీలు యాడ్ చేశారండి. వీళ్ళు చాలా ఎక్కువ స్వీట్ తింటారన్నమాట ఇక్కడ ఒడిశాలోని. సో అందుకని 7 కేజీలు వేసారు. ఇది బెల్లం కూడా వేసుకోవచ్చు అంట షుగర్ ప్లేస్ లోని. మరి ఆర్డర్ పెట్టి ఎవరు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం చేస్తారు అనమాట. సో షుగర్ మనకు నచ్చినంత తగినంత మనం వేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు బౌల్స్ తీసుకుంటారు. ఈ బౌల్స్ లో చూసారా కింద నల్లగా ఉందంటే అది ఆడిపోతుంది అండి. సేమ్ బౌల్స్ వాడతారు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు తోన సరే పోదనమాట బాగా మాడిపోయిన తర్వాత. కింద కొద్దిగా ఆయిల్ వేసుకుంటారు. ఆయిల్ వేసిన తర్వాత దానిపైన వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆకులు వేస్తారనమాట. ఇప్పుడు మామూలుగా ఈ చూసారు ఇస్తరాకు ఉంది కదా, ఇస్తరాకు వేస్తున్నారు. అరటాకు వేసుకోవచ్చు, మనకు నచ్చిన ఆకు ఏదైనా కింద వేసుకోవచ్చు. ఈ విధంగా ఆకులు వేస్తారు. వేసిన తర్వాత ఇందాక మనం చూసాం కదా ఆ చెన్నా, ఆ షుగర్, తర్వాత ఇలాచి అదంతా వేసింది కూడా బాగా మిక్స్ చేస్తాడు, చాలా బాగా మిక్స్ చేస్తాడు. ఈ రసగుల్లాతో పోల్చుకుంటే ఈ ప్రాసెస్ కొద్దిగా ఈజీ ప్రాసెస్, ఎందుకంటే వంటలో చుట్ట అవసరం లేదు, ఏం చేయ అవసరం లేదు. మరి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క బాగా మిక్స్ చేసిన ఈ చెన్నాని మొత్తం షుగర్ స్వీట్ అంతా యాడ్ చేసిన చెన్నాని వాడు ఏం చేస్తాడంటే ఆ పాత్రలో వేస్తాడండి. అన్నిట్లో నీట్గా వేసేసి ఈక్వల్ ప్రపోర్షన్ లో నీట్గా వేసేస్తాడు అనమాట. వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఆకు వేసి మూసేస్తాడు. మూసిన తర్వాత దీనికి బాగా దమ్ పెడతాడు. అది ఎలా చేస్తాడో చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ కనిపించేదే ఈ బట్టి అనమాట. ఈ చూసారు ఇటుకలతోని ఇలా చిన్న కాలువలా చేస్తారు. ఇందులోనే నిప్పులు వేసి దాన్ని దమ్ము పెట్టి కాలుస్తారండి చెన్నపొడని. ఇందాక అనుకున్నాం కదా పైన ఆకులు వేస్తారని, చూడండి ఈ విధంగా ఆకులు వేస్తారు. ఆకులు వేసి నెక్స్ట్ తీసుకెళ్లి ఆ బొగ్గులు పెట్టి ఆ పొయ్యి పైన పెడతారు అనమాట. మరి ఇందాక చెప్పుకున్నాం కదండి నిప్పులు వేస్తారని చెప్పి, చూడండి బాగా కాలిన నిప్పులు, బాగా దగదగలాడే ఆ యొక్క నిప్పుల్ని తీసుకొచ్చి ఆ యొక్క బట్టీలో పోస్తారు ఈ విధంగా దమ్ పెట్టడానికి.
మొత్తం ఈ నిప్పులన్నీ అక్కడ పోసి ఇప్పుడు ఇందాక చేసిన ఆ యొక్క పాత్రలో పెట్టిన చన్నాన్నంతా కూడా తీసుకొచ్చి దీనిపైన పట్టి దాన్ని బాగా దమ్మిస్తారు అనమాట. మరి ఇందాక అనుకున్నాం కదండి, చూడండి ఈ విధంగా ఆ చెన్నానంతా కూడా తీసుకొచ్చి ఈ బట్టీల పైన ఈ విధంగా పెడతారనమాట. ఈ విధంగా పెట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనిపైన ఒక ప్లేట్ పెడతాడు. మళ్ళీ దీనిపైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన మళ్ళీ బొగ్గులు పోస్తాడు. ఈ విధంగా ఏంటంటే దీనికి దమ్మిస్తాడు, గట్టిగా దమ్మిచ్చి దీన్ని ఏం చేస్తారంటే ఒక 3-4 అవర్స్ అలాగే విడిచిపెట్టేస్తారండి. ఒక 3-4 అవర్స్ అంటే నేను ఆ రోజు నైట్ వెళ్ళాను, నైట్ 8 o'clock 8:30 అలా స్టార్ట్ చేశారు. ఇది 12 o'clock వరకు ఉంచేస్తారంటే ఈ విధంగా మొత్తం అంతా. చూసారా, కింద నిప్పులు పెట్టారు, తర్వాత పాత్రలు పెట్టారు, దానిపైన రేక్ వేసి దానిపైన మళ్ళీ బొగ్గులు వేసారు. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే దమ్ పెట్టిన తర్వాత ఒక 4 hours అలాగా దమ్ పెట్టి వదిలేస్తే చెన్నపొడాసు ఈ విధంగా అయిపోతాయి. ఈ విధంగా చాలా రకాల స్వీట్స్ అండి ఇక్కడ ఒడిస్సాలో చాలా ఫేమస్ స్వీట్స్. చాలా రకరకాల రసగుల్లాస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చాలా వరకు కలకట్టాకి అక్కడికి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి ఈ స్వీట్స్. ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి వీడియోస్ తో ముందుకు వస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.